గోదావరి తల్లి కన్నీటి గోసను వివరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యాన్ని ప్రజలకు తెలుపుతూ గోదావరికని సమ్మక్క సారక్క వద్ద గోదావరి నది నుండి ఎర్రవెల్లి వరకు 180 కిలోమీటర్ల మహాపాదయాత్రను రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్ చేపట్టారు. ఈ పాదయాత్రకు అంకురార్పణ చేసిన బొడ్డు రవీందర్ ఆధ్వర్యంలో పాదయాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధు, నడిపెల్లి దివాకర్ రావు, గ్రంథాలయ చైర్మన్ రఘువీర్, బీఆర్ఎస్ నాయకులు కౌశిక్ హరి హాజరై ముందుగా గోదారమ్మకు పూజలు చేసి మహాపాదయాత్రను ప్రారంభించారు. సమ్మక్క సారాలమ్మల వద్ద గోదావరి నది నుండి ప్రారంభమైన మహాపాదయాత్రకు దారి పొడవునా పార్టీ నాయకులు స్వాగతం పలికారు. కళ్యాణ లక్ష్మితో కన్న తండ్రై కొట్ట మెచ్చి కొల్లు కొడిగిట్టయో కేసీఆర్ ప్రతి ఇంటికి దేమో గందించునే 5 లక్షల బీమా సరే ఇచ్చినడమ్మ రైతు బంధు రైతు బీమాను ఇచ్చిన పెద్ద రైతు మన కేసీఆర్, ప్రాజెక్టులెన్నో కట్టినడమ్మ, పంట పొలాలను తడిపినడమ్మ, సాయమై వచ్చింది మైనార్టీ బంధు, ఉద్యోగం ఉపాధి ఐటీ వైద్య సదుపాయాలు మెరుగుపరిచేలా ప్రజలకు మెడికల్ కళాశాల ప్రజల క్షేమమే కోరినయో సంక్షేమ పథకాల సర్కారయో మన సారే సారే కావాలనుకున్నది తెలంగాణ ప్రజల మల్ల కారే రావాలనుకున్నది యారు జెండా ఎత్తుకుంటా తల్లి లక్ష్మమ్మ అడుగు వెయ్యక ముందరుంటా జీఎం ఆఫీస్ కార్యాలయం సమీపంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్దకు చేరుకోగానే మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు, కార్యక్రమ రూపకర్త బొడ్డు రవీందర్ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి యాత్రను కొనసాగించారు. అలాగే మున్సిపల్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, రామగుండం మాజీ ఎమ్మెల్యే, కార్యక్రమ రూపకర్త మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి రివర్సు పంపింగ్ ద్వారా గోదావరి జలాలు నిండు కుండలా ఉండేలా చేశారని, కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నిండిపోయిన గోదావరి కనవస్తుందని అన్నారు. గోదావరిలో నీరు లేక ప్రజలు, రైతులకు అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ కుట్రలు, కన్నీటి బాధలు, రైతన్నల కన్నీటి గాథలను ఈ పాదయాత్ర ద్వారా ఎర్రవల్లి వద్దకు వెళ్లి తెలంగాణ తొలి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి వివరించనున్నట్లు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్ తెలిపారు. పోరాటాల పురిటిగడ్డ గోదావరి కని నుండే ఆనాడు తెలంగాణ ఉద్యమం ప్రారంభమయ్యిందని, మళ్లీ నీటి కోసం మరో ఉద్యమం ప్రారంభమవుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం నీళ్లు, నిధులు, నియామకాల మీద పోరాటాలు చేసి కేసీఆర్ నాయకత్వంలో 10 ఏళ్ల పాటు ప్రగతిని సాధించుకున్నామని తెలిపారు. ఈ ప్రాంతంలో నీళ్ల కోసం మిషన్ కాకతీయ ద్వారా చెరువులను నింపారని, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నిండు కుండలా మార్చి, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరిని నిండు కుండలా మార్చి పొలాలకు నీళ్లు అందించి తెలంగాణను సస్యశ్యామలంగా తీర్చిదిద్దారని తెలిపారు. కేసీఆర్పై తప్పుడు ప్రచారం చేస్తూ దొంగ మాటలు, అబద్ధపు ప్రచారాలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మళ్లీ ఆనాటి నీటి సమస్యను తీసుకొచ్చిందని విమర్శించారు. వెంటనే ప్రభుత్వం ఇలాంటి చర్యలు మానుకొని గోదావరికి నీటి కళ తీసుకురావాలని డిమాండ్ చేశారు. 180 కిలోమీటర్ల దూరం ఈ పాదయాత్ర నిర్వహించడం కోసం ముందుకొస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి వాళ్లకు ఖచ్చితంగా ఎటువంటి అవరోధాలు లేకుండా ఈ పాదయాత్ర సంపూర్ణం కావాలని, మీరు చేస్తున్నటువంటి పాదయాత్ర ద్వారా ఈ రోజున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి
కనువిప్పు కలగాలని, అదేవిధంగా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నటువంటి ముఖ్యమంత్రికి కనువిప్పు కలగాలని, ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పటికీ వాళ్ళు పిల్లర్ను రిపేర్ చేయకుండా నీళ్లు ఎత్తేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా కావాలనే నీళ్లు ఎత్తకుండా, నీళ్లను ఆపకుండా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలలో పంటలు ఎండిపోతున్నప్పటికీ కూడా మరి రైతులను ఇబ్బంది పెడుతూ, పంటలు ఎండబెడుతూ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే కేసీఆర్ గారిని బదనాం చేయాలనేటువంటి ఒక కంకణం పట్టుకొని చేస్తున్నటువంటి ఒక మూర్ఖపు ప్రయత్నానికి మరి దాన్ని వ్యతిరేకిస్తూ ఖచ్చితంగా గోదావరిలో గతంలో ఏ విధంగా అయితే నీళ్లుండేనో తిరిగి అదే విధంగా నీళ్లను సాధించడం కోసం ఒక మహాపాదయాత్ర కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి ప్రారంభించడం జరుగుతా ఉంది. ఈ కార్యక్రమానికి మద్దతుగా అనేక మంది మిత్రులు కూడా రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరగాలని, ఇది చిన్న కార్యక్రమమే కావచ్చు, ఎక్కడో ఒక కాడ ఏదో ఒక మూలన ఒక ఉద్యమ కార్యక్రమం మొదలైతే దాని వెనుక న్యాయం ఉంటే అదే ఉద్యమం రాష్ట్రం మొత్తం కూడా అంటుకుంటుంది, అదే మహా ఉద్యమంగా ప్రారంభమవుతుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణమైన తర్వాత మా బతుకులు మారినాయి, మా సమస్యలు పోయినాయి, మాకు నీళ్లతోని బాధలు తప్పినాయని అనుకున్నాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రావడం కోసం కాళేశ్వరం మీద అబద్ధపు ప్రచారం చేసి ఒక అబద్ధాన్ని నిజం చేయడం కోసం కాళేశ్వరంని ఎండబెట్టి ఇలా గోదావరిని ఎండబెట్టారు. నిండు కుండలా ఉన్నటువంటి ఈ యొక్క గోదావరిలో పడవల పోటీలు నిర్వహించినాం. ఈ ప్రాంతంలో మత్స్యకారులు ఎంతో మంది జీవితాలు బాగుపడ్డాయి. ఇలా మళ్ళా ఎండిపోయింది ఈ గోదావరి, ఈ పొలాలన్నీ ఎండిపోతున్నాయి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల బతుకులు కూడా ఎండిపోతున్నాయి. అందుకోసమే ఈ యొక్క నీళ్లు మళ్లీ కావాలి. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ గారు ఏ విధంగా అయితే ఈ యొక్క నిండు కుండలాగా నీళ్లను ఉంచిర్రో, మళ్లీ ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా నిండు కుండలాగా ఈ యొక్క ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీళ్లు నింపాలని డిమాండ్ చేస్తూ గొప్పగా నిర్మాణం చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు విశిష్టతను, గొప్పతనాన్ని వివరిస్తూ గోదావరి పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క నీళ్ల పరిస్థితులను వివరిస్తూ గోదావరి కన్నీటి గోస మహాపాదయాత్ర కార్యక్రమం 180 కిలోమీటర్ల వరకు సాగుతా ఉన్నది. ఆనాడు తెలంగాణ కోసం నీళ్లు, నిధులు, నియామకాల కోసం కేసీఆర్ గారు పోరాటం చేసి 10 ఏళ్లలోనే అన్నింటిని కూడా పరిష్కారం చేసిండ్రు. మరి ఈ సంవత్సరాల కాలంలోనే మళ్లీ గోదావరిని ఎండబెట్టినటువంటి ఈ యొక్క ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటువంటి విధంగా ఈ ఉద్యమ కార్యాచరణ ప్రారంభమైంది. కేసీఆర్ గారు మళ్లీ ఈ యొక్క నీళ్ల కోసం ఉద్యమాన్ని ప్రారంభం చేయాలని ఈ ప్రాంత రైతులము అందరం కూడా మళ్లీ సార్ దగ్గరికి వెళ్లి విన్నపించడం కోసం ఈ యొక్క కార్యాచరణలో ముందుకు పోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ అంటేనే కేసీఆర్ సార్, కేసీఆర్ సార్ అంటేనే నీళ్లు, నీళ్లు అంటేనే కాళేశ్వరం. ఇవాళ కాళేశ్వరం ఈ విధంగా ఎండగొట్టి బదనాం చేసి ఈ యొక్క 2 రకాల ఉపయోగాలు వాళ్ళు లబ్ధి పొందుతా ఉన్నారు. ఒక పక్క అన్ని కోట్లు, లక్షల కోట్లు దుర్వినియోగం చేసినామని చెప్పి చెప్పడమే కాకుండా ఈ యొక్క ఎండబెట్టడం వల్ల ఇసుక అమ్ముకోవచ్చు, అంతకంటే ఇంకేం లేదు. వాళ్ళు ఇసుక అమ్ముకోవడం కోసమే దీన్ని ఎండబెట్టిరు. ఒకవైపు బదనాం. కానీ మీరు చేసిన పనికి ఇవాళ లక్షలాది ఎకరాలు నీళ్లు లేకుండా మగ్గిపోతా ఉన్నాయి. అదేవిధంగా లక్షలాది రైతులు ఇవాళ నీళ్లు లేకుండా పంట ఎండిపోతా ఉన్నది. ఇంకో పక్క అదేవిధంగా మా గంగపుత్ర సోదరులు కావచ్చు, ముదిరాజ్ సోదరులు కావచ్చు, దీని మీద కుల వృత్తులు చేసుకొని ఉంటుండే. ఇవాళ తెలంగాణ మొత్తం మెట్ట ప్రాంతం కాబట్టి నీళ్ళు వస్తేనే మన బతుకులు బాగుపోతాయని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ కోసం కొట్టాడి కాళేశ్వరాన్ని కట్టడం జరిగింది. ఇట్లాంటి దాన్ని ఎండగట్టి ఈ విధంగా చేయడం ఈ యొక్క కాంగ్రెస్ దుర్నీతి. కాంగ్రెస్ అంటేనే మోసం, కాంగ్రెస్ అంటేనే ప్రజలను ఏడిపించడం, పీడించడం. కాబట్టి ఈ సంఘటనకు, ఇట్లాంటి దానికి నిరసనగా ఇంత పెద్ద ఎత్తున పాదయాత్ర చేసి ముందుకు తీసుకుపోతున్నందుకు చంద్ర గారిని, బొడ్డు రవీందర్ గారిని, అదేవిధంగా దీన్ని బలంగా ముందుకు తీసుకుపోవడం కోసం వచ్చి ఎంకరేజ్ చేస్తున్న పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, కాళేశ్వరంలో ప్రాజెక్టు కట్టి నీళ్లన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పంచడం జరిగింది. గోదావరి నీళ్లను తెలంగాణ తల్లికి అభిషేకం చేయడం జరిగింది. రాష్ట్రం మొత్తం సస్యశ్యామలంగా రైతులందరూ సుఖ సంతోషాలతోటి ఉన్నారు.
10 సంవత్సరాల పాటు కంటికి రెప్పోలే కాపాడుకున్నటువంటి కేసీఆర్ గారు ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత దొంగ హామీలు ఇచ్చి అబద్ధపు హామీలతోటి మోసపూరిత మాటలతోటి అధికారంలోకి వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కేసీఆర్ గారి పేరు లేకుండా చేయాలని రైతులను మొత్తం గోసపెడుతూ గోదావరిని మొత్తం ఎండబెడుతూ రాష్ట్రం మొత్తం కూడా ఆగం చేస్తూ కేసీఆర్ గారి ఆనవాళ్లే లేకుండా చేయాలని కుట్రలో భాగంగా ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు మంచిగా ఉన్నా కూడా అధ్వానంగా కుట్రతోటి ఎడారిలాగా తయారు చేసిండు. మళ్ళీ పూర్వంలో ఎట్లయితే ఉన్నదో అదే పద్ధతిలో వారు కావాలని చేయడం వల్ల ఈ గోదావరి విశిష్టతను మంచిగుండే కేసీఆర్ గారు బాబు ఉన్నప్పుడు మంచిగుండే మళ్ళా మాకు ఈ కష్టం వచ్చింది. ఈ కష్టాన్ని రైతుల గోసలను వివరించడానికి గోదావరి కరి నుంచి ఎర్రవెల్లి దాకా కొండపోచమ్మ సాగర్ లో ఎట్లయితే ఎత్తిపోసినామో కొండపోచమ్మ సాగర్ దాకా మన యాత్ర కొనసాగాలని చెప్పి ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మూల విజయరెడ్డి, మారుతి, కల్వచెర్ల కృష్ణవేణి, బాదె అంజలి, నూతి తిరుపతి, జక్కుల తిరుపతి, అచ్చవేణు, మోత్కు దేవారాజ్, సంధ్యారాణి, సంధ్యారెడ్డి, పద్మగౌడ్, స్వప్న, చల్ల రవీందర్, అడప శ్రీనివాస్, సట్టు శ్రీనివాస్, కుమార్ శ్రీనివాస్ అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.